ఇదైతే నేను అడ్డిగుడ్డలో ఎగ్దమ్ చేసిన కొంచెం నిమ్మకాయ. ఫైనల్గా అయితే మన పాస్తా దొరికేసింది. దీని పేరేంద్రయ్య చిప్స్ బాస్కెట్ అంట. వీటి వీట్ రాసింది కానీ నిజంగా వీట కాదు. తక్కువ వేసుకున్నాం ఎందుకంటే టమాటా కొంచెం అసలే టమాటా రేట్లు పెరిగినారు అయ్యా. 50-70 రూపాయలు అంట కిలో. ఇది అయితే వచ్చేసి మనం వాటర్ వేసుకున్నాం. ఇంకా మీరు ఎంత అనుకుంటే అంత వాటర్ వేసుకున్నాం. ఇంకా నేనేం చెప్తాను మీ సౌకర్యం బట్టిగా. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా బ్లాస్ట్ అయితే. సో గైస్ ప్రెజెంట్ అయితే ఇప్పుడు మనకు వాటర్ అనేది హీట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. సో గ్యాస్ అయితే బ్లాస్ట్ అవ్వడం నుంచే బతికినాం మనం. అయితే కొద్దిగా కానీ అప్పటిదాకా అయితే మనం దీనికి ప్రొటెక్షన్ ఇద్దాం. తీసుకో ప్రొటెక్షన్. గాయస్ మనమైతే మన ఇంగ్రీడియంట్స్ అయితే అంతా తీసుకున్నాము. ఇది వినిగర్, ఇది సోయా సాసు నల్లది, ఇంకా ఎల్లిపాయలు అన్నీ ఉన్నాయి. ఇక ఇవి మనం బటర్ కొంచెం టేస్ట్ కోసము. ఇది మిర్చా, టమాటా, ఇక మనం వేసుకునేది తెలుసుగా మన ఊరిలో ఉంటే గరం మసాలా. దీనితో సదురుకోవాలి ఇవన్నీ. ఇక చెప్పు ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటే ఇక చూద్దాం. వాటర్ అయితే హీట్ అవుతుంది నమ్మ. ఓ వేడైతే అయిపోయిందా? ఇక అప్పటిదాకా అయితే మనం కొంచెం ఉప్పు వేసుకున్నాం. నీకు మళ్ళీ ఉప్పు ఎందుకు వేస్తారో తెలీదు. మా అమ్మ వేస్తారు కాబట్టి, షాపులో వేస్తారు కాబట్టి నేను కూడా వేస్తున్నాం. సో ఎంత ఉంటాయి మా అనుకుని ఉప్పు వేసుకోవాలి. ఏం కాదు వాటర్లో ఉప్పు వేసుకోవాలి. మనకి మెల్ట్ అవుతుందా ఏమైతే తెలియదు. అయితే మనం గడ్డ సాల్ట్ వాడతాం. ఇక చూద్దాం. ఫస్ట్ అయితే ఇది కోసి ఇది మొత్తం దంచడమే. గాయస్ ప్రెజెంట్ అయితే ఇది ఈ 3 ఎల్లిపాయలు అన్నీ మిక్స్ చేసి మనం దంచినా చూద్దాం ఏమవుతుంది. ఎవడొద్దరు ఇప్పుడు కాల్ చేసిండ్రా నాన్న. అప్పుడైతే మనకు వాటర్ చాలా వేడైపోయింది. సో ఇక చేస్తున్నాం. సరే చూద్దాం ఏమవుతుంది అనేది. సో గాయస్ అయితే ఆల్మోస్ట్ వచ్చేసింది. మనకు అయిపోయింది. మీరు అనుకోవచ్చు గ్రైండర్లు ఎందుకు చేయలే అని చెప్పి. గ్రైండర్లో అయితే చిన్నది ఖరాబ్ అయింది. లేకపోతే నా అంత బద్దగస్తుడు అయితే గ్రైండర్లో చేసేటోడు. పోన్లే దీనిలో చేసినందుకు మన టేస్ట్ అని వస్తుంది కదా. సో ఇది వచ్చేసి అయిపోయింది. ఇక మన టమాటా పోతాం. ఇక అమ్మో ఇప్పుడైతే ఇది కుయ్యి అంటుంది. సో కొంచెం వాటర్ చాలా వేడైపోయింది అనమాట. ఇక బాయిల్ అయ్యేటట్టు ఉంది. సో కొంచెం ఆయిల్ అయితే వేసినాం. ఈ ఆయిల్ ఎందుకు వేస్తారో నాకు తెలియదు. అంటే అతుక్కోకుండా ఏమో మళ్ళీ ఇక దేవుడికి తెలవాలి. షాపులో వేస్తారు, నేను చూసిన అబ్జర్వ్ చేసిన కాబట్టి నేను చేస్తున్నా. నేను పెద్ద చెఫ్ కూడా ఏం కాదు, జస్ట్ ట్రైన్. అయితే కొంచెం కలుపుకోవాలి. చూద్దాం ఏమవుతుంది. నేను వాటర్ ఎక్కువ సో చూస్తుగా బాయిల్ అవుతుంది. సో గాయస్ ఇదైతే మనకు బాయిల్ అయితే అయింది. మళ్ళీ ఏం బాయిల్ అయింది ఇది ఏమైనా అయిందా లేదా అర్థమవుతలే. ఇది ఎట్లున్నా అట్లనే ఉన్నారా మీ అమ్మ. సో ఇటుపక్క అయితే అవుతుంది. ఏదైతే పాస్తా ఇటైతే ఇంకో గ్యాస్ పెట్టేసినాం. గ్యాస్ అంటారు, సారీ
I want to clarify this. No, very good. సారీ ఇది సో guys, ఇదైతే వచ్చేసి జీరా. మనం జీరా వేసుకున్నాం, అంతగానో మంచిది. సో జీరా వేసుకున్నాక కొంచెం కడాపత్త వేసుకొని నెక్స్ట్ వచ్చేసి మన చేసిన పేస్ట్ ఉంది కదా, పేస్ట్ కూడా వేసేద్దాం. సో గాయస్, ఇది వచ్చేసి మనం చేసుకున్న పేస్ట్ అన్నమాట అండి. ఇప్పుడు ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా బాగా అవుతుంది. ఇందులో స్మెల్ అయితే అద్దరి పోతుంది. కొంచెం సెట్ అయినాక చూడండి, ఇది సెట్ అయినా పాస్ వచ్చేసి ఇలా పాస్ పోయింది. ఇంకొక 2 నిమిషాలు అంటే సెట్ అయిపోతుంది. అప్పుడు ఇది రెడీ అయిపోతుంది అనమాట. వచ్చేసి కొంచెం నేను చేసాక వేసిన కొంచెం ఆనియన్ వేసుకుంటాం, ఎందుకంటే మళ్ళీ గ్యాస్ తెలియజేస్తాను మంచిగా సేవ్. సో ఆనియన్ అయితే వేసిన, ఆనియన్ వేసి ఇలా ఫ్రై చేసిన. ఈ ఆనియన్లో కూడా ఫ్లేవర్ వస్తుంది అంటావా. గైస్, ఇవైతే మనకు ఆనియన్ ఇవైతే అయిపోయినాయి కొంచెం. ఇప్పుడు మనం టమాటా వేస్తాం. ఇప్పుడు అది ఏంటంటే ఒకటే బాయిలింగ్ అవుతుంది. ఎప్పుడంటే అయితే వేసాం సో గాయస్, చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసి మన పాస్తా రెడీ అయిపోయింది ఇది. సో ఇది వచ్చేసి మనకు ఇది వేసేయడమే. ఇంకా వేసేసినాం. ఇది వేసినాక మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే మన డార్క్ సోయా సాస్ వేద్దాం. కొంచెం వేసుకున్నాం, కొంచెం వేసుకున్నాం. ఏమైనా సోయా సాస్ అంతా వేసుకుంటా ఎప్పుడైనా ఎక్కువ అనిపించచ్చు, వేసుకుంటా. నెక్స్ట్ వచ్చేసి మన చిల్లీ వినిగర్ అయితే కొంచెం వేసుకోవాలి, కారిపోవడమే సరిపోయింది. సో వినిగర్ అయితే 4 చుక్కలు. మసాలా వేసుకోవాలి, ఏది వేసుకున్నా మసాలా. ఇది సరిపోయేంత మసాలా వేసుకున్నాక కలుపుకోవాలి టమాటాలు. నేను ఒక్కడున్నా కాబట్టి కెమెరా పట్టుకొని చేస్తున్నాను అన్నమాట. సో మీరైతే చూస్తుగా దోస్తులు ఎట్లయితే ఇదైతే మనకు క్రీమీ అయిపోయింది. ఇందులో అయితే అయిపోయింది. చూసారా, మనం చేస్తుంటే చిన్న కిచెన్ కాబట్టి మనది అది ఒకటి తర్వాత ఉంటుంది సామాన్. సో ఇదైతే మనకు అయిపోయింది. పాస్తా వచ్చి రెడీ. చూసారుగా ఎట్లా వస్తుంది, స్మెల్ మంచిగా వస్తుంది. గరం మసాలా వేసినాము. చూద్దాం ఎట్లుందో టేస్ట్. అమ్మో, టేస్ట్ చాలా బాగుంది. మంచిగా ఉడికింది ఇది, నిజం చెప్తున్నా, ఉడికింది ఇది. కారం కూడా ఓకే. అండ్ ఉల్లిపాయ తింటే ఎట్లా ఉంటుందో చూద్దాం. ఏమో, ఇదైతే నేను అడ్డిగుడ్డలో ఎగ్దమ్ చేసిన. ఏం ఫీల్ ఉండదు మామయ్య. నిమ్మకాయ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. టాక్సిక్ తీసి పడేస్తుంది నిమ్మకాయ. చూసా
ఇదైతే మనం ఈజీగా చేసుకొని తినొచ్చు. ఇప్పుడు మెయిన్ టాస్క్ ఏంటంటే తినడం కాదు, చేయడం కాదు, బాసన కడగాలి. అది పెద్ద టాస్క్. అవ్వా కావాలి బువ్వా కావాలంటే దెంగది ఇక్కడ. మంచిగా వచ్చింది. ఇది మనకు దేశీ స్టైల్ పాస్తా ఉంటుంది కదన్నా. మీరైతే చేసినట్టు ఎప్పుడైనా ఇట్లా చేస్తే చేయండి. మీరు ఎట్లైనా చేసి తిన్నారంటే కామెంట్స్లో చెప్పండి. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. మెయిన్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేస్తారు. సబ్స్క్రైబ్ చేయండి రా నాన్న, ద మెంబర్గా.